మన దేశంలో ప్రొటెస్ట్‌లు ఆర్ అల్లర్లు జరిగినప్పుడు పోలీసుల చేతుల్లో కనిపించే పెల్లెట్ గన్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! బట్ మీకు షాకింగ్ ఫ్యాక్ట్ తెలుసా? ఈ పెల్లెట్ గన్స్ వల్ల కళ్ళు పోతున్నాయని, ప్రాణాలను కూడా పోగొడుతున్నాయని, వీటిని వెంటనే బ్యాన్ చేసి మోడర్న్ వెపన్స్ తేవాలని హోమ్ మినిస్ట్రీ నియమించిన ఎక్స్‌పర్ట్ టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు కాదు. ఇది జరిగి ఆల్‌మోస్ట్ ఒక 15 ఇయర్స్ అయిపోయింది. అయినప్పటికీ మన సిస్టమ్‌లో ఇవే డేంజరస్ వెపన్స్ వాడుతున్నారు. ఢిల్లీలో స్టూడెంట్స్ నుంచి కాశ్మీర్ రోడ్ల వరకు వందలాది మంది చూపు పోవటానికి, ప్రాణాలు కోల్పోవటానికి ఈ పెల్లెట్ గన్స్ ఎలా కారణమయ్యాయి? గవర్నమెంట్ 2010 నుంచి కమిటీల మీద కమిటీలేస్తున్నా ఆన్ గ్రౌండ్ ఏమీ ఎందుకు మారటం లేదు? అసలు మన పోలీస్ వెపన్స్ వెనుకున్న ఆ బ్రిటిష్ కాలం నాటి డార్క్ హిస్టరీ ఏంటో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. అసలు ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? 15 ఇయర్స్ బ్యాక్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్స్ గ్రూప్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అందులో వాళ్ళు ఓపెన్‌గా చెప్పారు. పోలీసులు వాడుతున్న ఈ నాన్ లేథల్ ఆర్ లెస్ లెథల్ వెపన్స్ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. మెయిన్‌గా బర్డ్ షాట్ పల్లెట్స్ తలకి, కళ్ళకి తగిలితే శాశ్వతంగా గుడ్డివాళ్ళైపోతారని లేదా చనిపోతారని క్లియర్‌గా వార్నింగ్ ఇచ్చారు. బట్ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రిపోర్ట్ ఒక కమిటీ నుంచి ఇంకో కమిటీకి ఫైల్ రూపంలో తిరిగింది తప్ప ప్రాక్టికల్‌గా ఏ గవర్నమెంట్ కూడా ఆల్టర్‌నేట్ వెపన్స్ తేవటంలో ఇంట్రెస్ట్ చూపించలేదు. 2010లో కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఆ ప్రొటెస్ట్‌లలో పోలీస్ ఫైరింగ్ అండ్ పెల్లెట్ ఇంజ్యూరీస్ వల్ల ఆల్మోస్ట్ ఒక 117 పీపుల్ చనిపోయారని మీకు తెలుసా? ఈ దారుణంపై నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో విపరీతమైన ప్రెషర్ రావటంతో అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ పబ్లిక్‌గా ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. పోలీసులు క్రౌడ్ కంట్రోల్ కోసం కొత్త లెస్ లెథల్ మోడర్న్ టెక్నాలజీస్ వాడాలని చెప్పారు. దీనికోసం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఒక టాస్క్ ఫోర్స్‌ని కూడా సెటప్ చేసింది. 2011లో ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ఇస్తూ పోలీసులు కేవలం లైఫ్ థ్రెట్ ఉన్నప్పుడే పవర్‌ని వాడాలి. అసలు నిరసనకారులపై షాట్ గన్స్ వాడకూడదు అని ఆర్డర్ చేసింది. అంతేకాదు భోన్సీ, కాతర్పూర్ సెంటర్‌లో కొత్త వెపన్స్‌ని కూడా టెస్ట్ చేశారు. బట్ కొన్ని రోజులు అయ్యేసరికి కాశ్మీర్‌లో వాతావరణం శాంతించింది. అంతే గవర్నమెంట్ మళ్ళీ ఈ మ్యాటర్‌ని లైట్ తీసుకుంది. మన సిస్టమ్‌లో అసలైన ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? మన పోలీసులు ఇప్పటికే బ్రిటిష్ వాళ్ళు డిజైన్ చేసిన రూల్స్ అండ్ వెపన్స్ వాడుతున్నారు. మనం చూసే ఈ క్రౌడ్ కంట్రోల్ షాట్ గన్స్ బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఏలుతున్నప్పుడు వాడిన గ్రీనర్స్ పోలీస్ గన్ కి డైరెక్ట్ కాపీలు. బ్రిటిష్ వాళ్ళ మాన్యువల్స్ ప్రకారం 15 నుంచి 50 మీటర్ల డిస్టెన్స్ లో మాత్రమే వీటిని వాడాలి. 15 మీటర్ల కంటే దగ్గరగా పెల్లెట్స్ తో కాలిస్తే అది కంప్లీట్ గా మారణాయుధంలా మారే ప్రమాదం ఉంది. బ్రిటిష్ కాలంలో ఫస్ట్ లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత బక్షాట్ కాలిస్తే ఇంకా లొంగకపోతే డైరెక్ట్ గా ఆర్మీ వచ్చి మెషిన్ గన్స్ తో కాల్పులు జరిపేది. బట్ ఇప్పటికీ మనం ఆ ఓల్డ్ మైండ్ సెట్ అండ్ మోడల్స్ నే ఫాలో అవుతుండటం బిగ్గెస్ట్ ట్రాజడీ. 2016లో కాశ్మీర్లో మళ్ళీ అల్లర్లు చెలరేగాయి. ఆ టైంలో ఏకంగా 85 మంది చనిపోయారు. వందలాది మంది శాశ్వతంగా కళ్ళు పోగొట్టుకున్నారు. చిన్నపిల్లల నుంచి యంగ్స్టర్స్ వరకు పెల్లెట్ గాయాలతో హాస్పిటల్స్లో చేరిన దృశ్యాలు దేశాన్ని ఊపేశాయి. ఈసారి అప్పటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మళ్ళీ ఇంకో కమిటీ వేశారు. బట్ విచిత్రం ఏంటో తెలుసా? 2012 రిపోర్ట్లో ఏం చెప్పారో 2016 కమిటీ కూడా అవే రికమెండేషన్స్ ని మళ్ళీ రిపీట్ చేసింది. అటు సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్కి పెల్లెట్ గన్ కి ఆల్టర్నేటివ్ దొరకటం లేదు. బట్ గవర్నమెంట్ ఒక సీక్రెట్ వెపన్ డెవలప్ చేస్తుంది అని చెప్పారు. కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఏ రాష్ట్ర ప్రభుత్వము ఆ కొత్త వెపన్స్ కొనడానికి బడ్జెట్ కేటాయించడం లేదు. చివరికి 2021లో రాజ్యసభ కమిటీ అడిగితే దేశంలో వీటి తయారీ కెపాసిటీ తక్కువగా ఉంది అని ఆన్సర్ ఇచ్చి మాట దాటేశారు. మరి పోలీసులు ఆల్టర్నేటివ్స్ వాడలేదా అంటే వాడారు. ప్లాస్టిక్ అండ్ రబ్బర్ బుల్లెట్స్ ట్రై చేశారు. కానీ బీపీఆర్&డి టెస్ట్లో తెలిసింది ఏంటంటే ఈ రబ్బర్ అండ్ ప్లాస్టిక్ బుల్లెట్లు 100 మీటర్ల దూరం నుంచి కూడా 75 ఇంచుల మందం ఉన్న ప్లైవుడ్ ని తుచ్చని తూర్పార పట్టగలవు. అంటే ఇవి కూడా దగ్గర నుంచి కాలిస్తే చంపేస్తాయి. టియర్ గ్యాస్ చూస్తే పోలీసుల దగ్గర సరిపడా గ్యాస్ మాస్కులు ఉండవు. ఆ గ్యాస్ తిరిగి మళ్ళీ వాళ్ళకే తగిలి పోలీసులు బ్లైండ్ అయ్యే పరిస్థితి. ఇంకోవైపు మన దేశంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాంటి స్పెషల్ ఫోర్సెస్ దగ్గర కూడా లెస్ లెథల్ వెపన్స్ కంటే ప్రాణాలు తీసే 7.62 రైఫిల్స్, 9 పిస్టల్స్ ఎక్కువగా ఉంటున్నాయని బీపీఆర్&డి బయటపెట్టింది. ప్రాపర్ ట్రైనింగ్, మోడర్న్ నాన్ లెథల్ ఆయుధాలు లేకపోవటం వల్లే తీవ్రమైన పరిస్థితుల్లో పోలీసులు ప్రాణాలు తీసే ఆయుధాలను వాడుతున్నారు. సో చూశారు కదా, 15 ఇయర్స్గా కమిటీలు మారాయి, గవర్నమెంట్లు మారాయి. బట్ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇప్పటికీ ఆ బ్రిటిష్ కాలం నాటి పెల్లెట్ గన్స్ అండ్ ఘోరమైన పద్ధతులే నడుస్తున్నాయి. సీసీటీవీలు, రంగులు చల్లే డైస్ లాంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్నా సరే విచారణలు చేసి కోర్టులో కేసులు వేసే ఓపిక లేక ఇలాంటి షార్ట్ కట్ ఆయుధాలనే వాడుతున్నారనేది నిపుణుల మాట.
మరి ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే ప్రజలపై ఇలాంటి డేంజరస్ పెల్లెట్ గన్స్ వాడటం ఎంతవరకు కరెక్ట్? దీనిపై ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలా లేదా? మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.